తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డిలో నుండి అతను పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతడు రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. కీర్తనలు 78, 70-72 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 17th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, దేశ విదేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నిన్నటి దినం ముందు మిమ్మల్ని 78 కీర్తనలో ఉన్నటువంటి వాక్యం చెప్పి 78 కీర్తన మొత్తం చదవమన్నాను. ఎందుకు ఇజ్రాయేలీలు దేవుని శక్తిని, దేవుని మహిమను వాళ్ళు చూసి కూడా హృదయంలో గ్రహించలే, పైన తీసుకున్నారు. ఎందుకు ఇక్కడ ఈ 78 కీర్తనలు దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు? దావీదు దేవుని యందు అచంచలమైన విశ్వాసం కలిగిన వాడు. దావీదు దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వాడు. మర్చిపోకండి, కృతజ్ఞత. దావీదు దేవునికి విధేయుడు. ఏది చెప్పితే అది చేసేవాడు. దేవుడంటే ప్రాణం, దేవుడంటే పిచ్చి. అందుకనే దేవుడు తక్కిన గోత్రాలన్నీ పక్కన పెట్టి 68వ వచనంలో అంటాడు, ఇదే అధ్యాయంలో, యోధా గోత్రం తాను ప్రేమించిన సియోను పర్వతం దేవుడు ఏర్పరచుకున్నాడు. యోధా గోత్రాన్ని కోరుకున్నా అంట. ఎస్. ఎందుకని? ఈ దావీదులో దేవునికి ఇష్టమైన గుణ లక్షణాలు ఉన్నాయి. ఏ విషయంలో శత్రువుని చూసి భయపడే మనసు లేదు. ఎస్. దేవుళ్ళ ఆలోచించాడు. నా పక్షంగా దేవుడు ఉంటే ఎవడు నాకు అడ్డం? ఆయన నాకు తోడు అంటే ప్రపంచాన్ని జయించేయగలను, కొండలను పిండి చేసేయగలను. ఇదే అతని విశ్వాసం. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా దేవుడు ఏం చెప్పినా సరే వాళ్ళనే చూసుకునేవాళ్ళు. వాళ్ళు గతాన్ని గురించి, అలాగే మనుషుల గురించి, ఎవరైనా చెప్పిన దాని గురించి ఆలోచించి భయపడిపోతూ ఉండేవాళ్ళు, తిరుగుబాటు చేస్తూ ఉండేవాళ్ళు, అవిశ్వాసపడుతూ ఉండేవాళ్ళు. అందుకనే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకు దావీదు సక్సెస్ అయ్యాడు? అన్ని విషయాలు దేవుని ముందు పెట్టుకున్నాడు. అందుకనే పొరపాటును తెలియజేస్తే ఉరియా భార్య విషయంలో పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టేశాడు. ఎస్. ఈ లక్షణాలు దేవుడు నచ్చినాయి. అందుకని నేను దావీదు కుమారుడని చెప్పుకున్నాడు దేవుడు. కనుక నీవు నేను దావీదు వలె. ఈ వచ్చిన చాలాసార్లు ఉదయకాలం మంది ప్రేయర్లు పంపించాను. కానీ ఈరోజు ఎస్పెషల్లీ ఎందుకు చెప్తామంటే, ఎందుకు దావీదు దేవుడు కోరుకున్నాడు, ఎందుకు దావీదు పేరు పెట్టుకున్నాడు అంటే, అతనిలా నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే. ఆయనకు నచ్చినోడు. అందుకే నా హృదయానుసరణ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనకు నచ్చినోడు పట్ల ఎలాంటి కార్యాలను చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. నువ్వు ఆయనకి ఇష్టంగా ఎందుకు మారకూడదు ఈరోజు? ఎస్. ఆయనకు అనుకూలంగా ఎందుకు నీ హృదయాన్ని లేవనెత్తుకోకూడదు? ఎందుకు విశ్వాసంలో బలపడకూడదు? విశ్వాసంలో బలపడి ధైర్యవంతుడు బతుకుతావు. ఏ సమస్యను లెక్క చేయవు. ఏ శత్రువుని పాదాలకు ఉండాల్సిందే. ఎస్. నువ్వు కుంగిపో, మానసికంగా కుంగిపో. ఎవరు పట్టించుకుపోయినా, అది ఎవరు లేకపోయినా, ఒక్కడిపోయినా సరే, ఎడారి నిన్ను వదిలేసినా సరే బతికేస్తావు. అనేకులు పోషిస్తావు, అనేకులు సలహా ఇస్తావు. అంత గొప్ప స్థాయికి దిగిపోతావు. ఇలాంటి కృప దేవుడి ఉదయ కాలమందు నీకు దయచేయనుగాక. చెల్లి, నీతోనే దేవుడు మాట్లాడింది. తల్లి, నీతోనే దేవుడు కుంగిపోయిన కుటుంబంలో సమస్యల వల్ల, బాబు జాబు లేదని, బిజినెస్ లేదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, వ్యాధితో కుంగిపోక ఈ వాక్యాన్ని తీసుకో. ఇప్పుడే నిన్ను దేవుడు బలపరచునుగాక. ఆయన ఆత్మ అభిషేకం, శక్తి, బలము నీ పైకి వచ్చునుగాక. నీలో పిరికితనం ఇంట్లోంచి పారిపోవునుగాక, నీ ఒంట్లోంచి పారిపోవునుగాక. ధైర్యము, దీవెనలు నీపై కుమ్మరించబడినగాక. ఆశ్చర్యకరుడు చేసేవాడు. ఈరోజు దావీదు లేవనెత్తు, మమ్మల్ని అందరూ లేవనెత్తండి. దావీదు హృదయం మా హృదయాన్ని మార్చే విశ్వాసంలో బలపరచండి. చీకటి ఆత్మను లయపరచండి. యేసు ప్రతి కాడి విరక్కొట్టబడినగాక. నాయన మాలో నుంచి, సంఘం నుంచి, ఎవరిలోంచి, నాయన అందరిలో నుంచి అవిశ్వాసం, పిరికితనం, భయం తీసేసి ధైర్యం, విశ్వాసం, నిరీక్షణ దయచేసి గొప్ప కార్యాలు చూడాలా. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, నిన్ను గురించి తెలుసుకున్నవాడు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తాడన్నావు. అలాంటి కృప మాకు దయచేసి జయమినివ్వండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. నాయన బిజినెస్ పీపుల్ని దీవించండి. నాయన జాబ్స్ ఇవ్వండి. విద్యార్థులను దీవించండి. యవనస్తులు దీవించండి. బలపరచండి. ఎవరు తొట్టినివ్వద్దు, చీకటి ఎక్కడ పనిచేయనివ్వద్దు. వ్యతిరేక ప్రభావాలు లయపరచండి. ఈ రోజంతా పనుల్లో, ప్రయాణాల్లో అన్నింటిలో తోడేయండి. కృప చూపించి ప్రయత్నం తోడేయండి. ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి. కుటుంబాల్లోంచి, గృహాల్లోంచి గొడవలు, సమస్యలు పోయి ఆయన దయ్యాలు పారిపోవాలి. ఇప్పుడే యేసు నామములో ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరిని ఆత్మ అభిషేకంతో నింపి ఈ ప్రార్థన బిడ్డల్ని, విదేశాల్లో ఉన్న బిడ్డల్ని, ఇక్కడున్న బిడ్డలను కూడా దర్శించి కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. అనేకులు పోషించే స్థాయికి, అనేకులు బలపరిచి, అనేకులు సహాయపడే స్థాయికి లేవనెత్తండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలు క్షేమ సుప్రసవాలు ఇవ్వండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ జరుపుకుంటున్న దీవించి దీర్ఘాయుష్తో యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.